క్రిస్పీ గారెలు, స్పైసీ చికెన్ కర్రీ. ఈ 2 కాంబినేషన్ మాటల్లో అయితే చెప్పలేము. నేను చెప్తున్నట్లు ట్రై చేశారంటే, మీరు తినే వాటికన్నా కూడా ఇంకొక 2 ఎక్స్‌ట్రానే తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. వెల్కమ్ టు వెనారియస్ వరల్డ్. నేను మీ నవ్య. ఫస్ట్ చికెన్ కర్రీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు, చెక్క, ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్‌గా కట్ చేసుకున్న, అలాగే ఒక మిర్చి, లవంగాలు, 10 జీడిపప్పు, కొంచెం గసగసాలు, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ దీనిలోకి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, వీటన్నిటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. నెక్స్ట్ దీనిలోకి ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 3-5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. సో చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను చికెన్ విత్ గారెల్లోకి కాంబినేషన్గా తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్గా కొంచెం గ్రేవీగా ఉండేలాగా చేస్తున్నాను నేను కర్రీ. మీకు అలా వద్దు అనుకుంటే మీరు వాటర్ని చాలా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన 5 మినిట్స్కి నాకు ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. దీనిలోకి కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి. జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది గారెల్లోకి కానీ లేదంటే బగారా రైస్ ఆర్ ప్లెయిన్ మసాలా రైస్ ఇలాంటి వాటిలోకి కాంబినేషన్గా తీసుకుంటే కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో గారెలు ఎట్లా చేయాలో చూసేద్దాము. 8 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అల్లం అండ్ పచ్చిమిర్చి ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నా. నెక్స్ట్ కొత్తిమీర అండ్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో అలా చేసుకుంటేనే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి గారెలు. ఈ పిండి మనం గారెలు వేసే ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటేనే గారెలు మంచిగా వస్తాయి. లేదు ఇంకా ముందే గ్రైండ్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. లేదంటే గారెలు చేదొచ్చేస్తాయి. గారెలేసే ముందు ఇలా మజ్జిగలో చేయి తడుపుకొని వేస్తే గారెలు మంచి కలర్ వస్తాయి అండ్ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. సో ఇలా ఒక పాలిథీన్ కవర్‌లో తీసుకొని నేనైతే ఒక్కొక్కటి వేసేస్తున్నాము. వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్‌కి తిప్పుకొని అటు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే 2 సైడ్స్ కూడా మనకి ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఒక్కొక్కటి ఫ్రై అయిన దాన్ని తీసేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక సెట్ కూడా వేసేసుకుంటున్నాము. ఈ చిట్టిగారెలు చికెన్ కాంబినేషన్‌తో తింటుంటే 4, 5 కాదు డజన్‌లు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసేసుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఒక గారె తుంచి చూపిస్తా, మీరే చూడండి. బయట ఎంత క్రిస్పీగా లోపల అంతా కూడా కుక్ అయిపోయి ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయో. ఇంకెందుకు లేటు టేస్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. జ్యూసీగా చికెన్ అండ్ బయట క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్‌గా గారెలు. ఈ 2 కాంబినేషన్ తింటుంటే చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. మీరు కూడా అయితే కన్ఫర్మ్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.